9వ తారీఖు రాకముందే పథకాలన్నీ ఎగరబెట్టాలి. ఇక అటెనక జోరుగా ముచ్చట్లు చెప్పాలి అన్నట్టే తయారైతుర్రు తెలంగాణ సర్కారోళ్ళు. రోజుకో ఎగిరం చేస్తుర్రు. 2 రోజులకు కాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ ను మస్తు ఖుషి చేస్తుర్రు. ఇట్లనే ఇప్పుడు షాన్ వద్దుల సంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వంచే కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. మరి గగ్గ కథ ఏంది, ఇండ్లు ఎప్పటి సంది వంచుతుర్రు, ఏమేమి నడుస్తుంది చూద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న ఇండ్లు వంచే కార్యం, పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యం ముంగటేసుకున్నారు సర్కారు వాళ్ళు. ఎవరికి పడితే వాళ్ళకు ఇండ్లు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకే ఇండ్లు అందేటట్టు ఓ యాప్ తయారు చేసిండ్రట. ఇక చూడరి సీఎం సారి చెప్తున్నాడు, ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇండ్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో, ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా బునాదులు వేసిన కాడ నుంచి మొత్తం కిటికీలు దర్వాజాలు బిగిచ్చేదాకా అన్ని యాపులకు ఎక్కిస్తారట. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే సర్కారోళ్ళ మీద 22,600 కోట్ల రూపాయల వజన పడుతున్నదట. అయితే మా పేదోళ్ళ కంటే ఎక్కువనా అన్నట్టు ఇండ్లు కట్టడానికే తయారైనరట సర్కారోళ్ళు. నడుమ పబ్లిక్ దగ్గర నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కదా, వాటిని బట్టి అందులో నిజమైన పేదోళ్ళు ఎవరిలో తేల్సిండ్రట. వాళ్ళకే ఇండ్లు ఇస్తారట. ఇగిదిట్లుంటే మాజీ సీఎం కేసీఆర్ సారు బయటికి వస్తలేడని, అసెంబ్లీకి వస్తలేడని సీఎం సారు సురుకులు పెట్టినట్టే మాట్లాడిండు. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడర్రే, మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని అని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసినప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? గిట్లా మాజీ ముఖ్యమంత్రిని గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు. అసెంబ్లీకి రాకపోతే ఎట్లా, బయటికి వచ్చి మాట్లాడకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు. అటెనక పట్నంలో ఉన్న HMDA గ్రౌండ్ ల ప్రజాపాలన విజయోత్సవాలు జరిగితే అక్కడికి పోయిండు ముఖ్యమంత్రి. రవాణా శాఖ కొత్త లోగోను విడుదల చేసిండు. అంతేకాదు అక్కడిని నిలబెట్టిన ఓ ఆటోలో కూకొని ఆటో ఎట్ట పని చేస్తుంది, ఏం కథ, ఎట్ట నడుస్తుందని అడిగి తెలుసుకున్నాడు. ఓ మల్క నడిపి చూద్దామని చూసిండు ముఖ్యమంత్రి సారు. సరే కాదు అట్లుండని గాని ఇందిరమ్మ ఇండ్లు కట్టే కార్యం అయితే సురువు అవుతున్నది. మంచి ముచ్చటనే చెప్పిండ్రు సర్కారోళ్ళు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు షింటం పడతలేదు. అంటే చాలు కయ్యానికి కాలు దూతుర్రు. చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. రోజుకో పంచాయతీ ముంగటేసుకొని పొట్టు కిరికిరి పెట్టుకుంటుర్రు. ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతుర్రని ఎగస్ పార్టీలు, లోల్లులు చేస్తే కేసులు పెట్టరా అని సర్కారోళ్ళు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. కేసులు అరెస్ట్ల మీద 2 దిక్కులోళ్లకు లొల్లి గట్టిగా అవుతుంది. ఇక చూడుర్రి ఈసారి ఏమైందో. మళ్ళోసారి కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికాడనే బొబ్బ అయింది. బుధవారం నాడు ఫోన్ ట్యాపింగ్ అయితాందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ చేయనికే చూసిండు కదా ఎమ్మెల్యే. అట్లా ఇక వట్టిగానే గాయ చేసిండు. మామూలు డ్యూటీ చేయనీయలేదు అని ఎమ్మెల్యే సాబు మీద కేసు బుక్ చేసిండ్రట పోలీసు వాళ్ళు. గదే కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయనికే పోతే కారు పార్టీ వాళ్ళంతా పోయి అడ్డం పడ్డారు. ముచ్చట తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు సారు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోయిండు. వెంటనే ఇంకింతమంది ఎమ్మెల్యేలు కూడా పోయిండ్రు. కారు పార్టీ వాళ్ళ బలగం అంతా అక్కడనే ఉన్నది. గట్టెట్లా అరెస్ట్ చేస్తారని పోలీసు వాళ్లకు కారు పార్టీ వాళ్ళ నడుమ లాడాయి గట్టిగా నడిచింది. ఇక సందు ఎమ్మెల్యే ఇంటికాడ ఎంతమంది లీడర్లు దొరికితే అంతమందిని బండి ఎక్కించుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు. లీడర్లు అందరినీ గచ్చిబౌలి స్టేషన్ కు తీసుకుపోయినరు అని తెలవంగానే కారు పార్టీ వాళ్ళంతా అక్కడి కురికిండ్రు. పంచాయతీ మోపు చేసిండ్రు. శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు,
మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. సర్కారోళ్ళను గట్టిగా ప్రశ్నిస్తా అంటే అడుగుతా అంటే వశపడక అరెస్టులు చేస్తాండ్రు. గిదేమన్నా పద్ధతేనా అన్నట్టు మాట్లాడిండ్రు మాజీ మంత్రులు. ఇక ఇటు మాజీ మంత్రులను ఎమ్మెల్యేను అరెస్టు చేసిండ్రని జిల్లాల పోంటి కారు పార్టీ వాళ్ళు రోడ్డెక్కిండ్రు. నర్సంపేటలో గట్టిగానే నడిచింది లొల్లి. బసద్దాలు బలిగినాయి. పోలీసోళ్లకు కారు పార్టీ వాళ్లకు నడమ తోపులాట నడిచింది. అటు మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసిండ్రని సిద్దిపేటలో కిరికిరి నడిచింది. ఇంకింతమంది లీడర్లు ఇంటర్నెట్ గుట్లే చెయ్యి పార్టీ వాళ్ళ మీద కామెంట్లు రాసిండ్రు. గిట్లా కేసులు అరెస్టులతోని లీడర్ల నడమ పార్టీల నడమ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటాంది ఇప్పుడు. మరిగా లొల్లి ఎంత దాకపోతుందో ఏమో గాని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడేం చేసినా బొబ్బ గట్టిగానే అవుతాంది. అరెస్టులు దాకపోతాంది ఎవ్వారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. మార్పులు షేర్పులు గట్టిగా చేస్తాం, పాత సర్కారోళ్ళు చేసిన పనులన్నీ తిరగతోడతాం, వాళ్ళ గుర్తులే లేకుండా చేస్తాం అని సీఎం అయిన కొత్తల్లే చెప్పిండు రేవంత్ సారు. అన్నట్టుగానే సెక్రటేరియట్ల వాస్తు మార్పుల కాడ నుంచి షురూ చేస్తే కొత్త విగ్రహాల దాకా తీర్ల మార్పులు చేస్తున్నారు. ఇట్లనే డిసెంబర్ 9వ తారీఖు నాడు సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహానికి పరదా గుంజే కార్యం పెట్టుకుర్రు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించిర్రట. అయితే ఇగో ఇక్కడనే ఇప్పుడు పెద్ద కిరికిరి నడుస్తుంది. చూడుర్రి. తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేద అంటే బడుగు బలహీన వర్గాలందరికి సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి స్టాచ్యూ అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు, వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసాని లాగా సృష్టించారు. కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళు ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దానికి ఎగ్జాంపుల్గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాము. ఆగో గట్ల చేయించిర్రట. పాత సర్కారోళ్ళు తెలంగాణ తల్లిని దొరసాని లెక్క తయారు చేసిండ్రు, అందుకే మార్చేసినాం అన్నట్టు మాట్లాడింది మంత్రి మేడం. అంతేకాదు ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు సెక్రటేరియట్ కాడ కొత్తగా పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహమే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అన్నట్టు చెప్తున్నారు. పాత సర్కారోళ్ళు తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహంలా ఓ చేతుల బతుకమ్మ, ఇంకో చేతుల జొన్న, మక్క కంకులు ఉండేవి. కానీ ఇప్పుడు సర్కారోళ్ళు తయారు చేయించిన విగ్రహానికి అసొంటి ఏముండవట. కిరీటము, సొమ్ములు గసొంటివి కూడా ఏముండవట. తెలంగాణ ఆడపడుసుల తీరుగా తెలంగాణ తల్లి విగ్రహం సాదా సీదగానే తయారు చేయించిర్రట. ఇది ఇట్లుంటే పాత సర్కారోళ్ళ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుడేం బాగలేదని కారు పార్టీ వాళ్ళు తొలుత సంధికారం అవుతున్నారు. తీరొక్క సొమ్ములతోని కిరీటంతోని కలకలలాడే విగ్రహాన్ని మార్చి సాదా సీదగా ఎందుకు చేస్తాండ్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు. తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ, జొన్నలు, మక్కలు, బగ్గ వండే నేల. అసొంటి వాటికి ప్రతిరూపంగా ఉన్న విగ్రహాన్ని మార్చుడేంది అంటున్నారు. అంతేకాదు కారు పార్టీ వాళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తే ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు పెట్టిన విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న జాగల కొత్త విగ్రహం పెడతారట. ఇట్లా జోరుగానే నడుస్తుంది విగ్రహం పంచాది. అయితే ఎవళ్ళెంత కిరికిరి పెట్టినా సర్కారు వాళ్ళు అయితే వెనకకు తగ్గేటట్టు లేరు. సీఎం సారు తత్తిమ మంత్రులంతా కలిసిపోయి తెలంగాణ తల్లి విగ్రహం పనులు ఎట్టెట నడుస్తాయి ఏం కథ అని సెక్రటేరియట్ కాడ అందరితోని మాట ముచ్చట చేసిండ్రు. 9వ తారీఖు కల్లా అన్ని తీర్ల ముస్తాబు కావాలని చెప్పిండ్రట. ఏమైనా సీఎం రేవంత్ సారు వచ్చిన కొత్తలో చెప్పినట్టే పాత సర్కారుల గుర్తులన్నీ మారుతాండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. దునియాల కష్టం చేసి కూడా అమాయక సూపులు చూసేది ఎవరన్నా ఉన్నారంటే అదొక్క రైతన్నలే. ఎట్లా అంటే 6 గాలం చెవట తీసి పండించిన పంట కోసం అరి గోసలు పడతాడు. నీళ్ల కోసము, మందుల కోసము, కరెంటు కోసము కన్నమ్మ తిప్పలు పడతాడు. తీరా పండించిన పంటను అమ్ముకునే కాడ కూడా మోసపోతూనే ఉంటాడు. ఆగో గీ ముచ్చట సీఎం సార్కే ఎరకయ్యి అధికారులతోని అర్జెంట్ మీటింగ్ పెట్టిండు. మరి గా మీటింగ్ లా సార్ ఏమన్నాడో ఇందాం పార్రి. ఎండనక వాననక రైతు తిప్పలు పడి వండిస్తుంటే అలా నోటికాడ బుక్క ఎత్తగొడతారా? గీదేం తారీఖవాయా అని ఏపీ సీఎం బాబు సారు వ్యవసాయ అధికారుల మీద మస్తు గరమేండు. కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల కాడ రైతులను కింద మీద చేసిర్రట కొందరు అధికారులు. లారీలలో ఎక్కువ బస్తాలు మెలిగి రికార్డు బుక్కులలో మాత్రం తక్కువ లెక్కలు రాసిర్రు అని మీడియా వాళ్ళు సీఎం సార్ షెవలయ్యంగానే సార్ అధికారులను గట్టిగరుచుకుండు. గట్ల ఎవరు చేసిర్రో ఎమ్మటే తేలాలే అని ఆర్డర్ వేసుడుతోని కస్టోడియల్ ఆఫీసరు టీఏలను దొరకబట్టి సస్పెండ్ చేసిర్రట. ఇక గిదే ముచ్చట మీద బాబు సారు మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి కలెక్టర్లకు పూసగుచ్చిండు.
రైతులు తెస్తున్న ధాన్యం ఎంటదెంటనే కొనాలే, కొర్రీలు పెట్టుడు కొనమని చెప్పి తిప్పల పెట్టొద్దు అని చెప్పిండట. ఈ కాడ నుంచి ఏ రైతుల కాడ నుంచన్నా సర్కార్ మీద ఫిర్యాదు వస్తే మాత్రం అసలే ఈడ్చిపెట్టను అని వార్నింగ్ ఇచ్చిండట. అంతేకాదు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఊర్ల పొండి తిరుక్కుంటా రైతులకు ఏమేం తిప్పలున్నాయో దగ్గరుండి అరుసుకోవాలి అని సీఎం సార్ చెప్పుడుతోని మంత్రి నాదెళ్ల మనోహర్ సార్ ఎమ్మటే కదిలిండు. రైతు భరోసా సెంటర్ల కాడ ఏమన్నా లెక్కలు కింద మీద అయినాయా అని బొక్కలన్నీ మల్లేసిండు మంత్రి. రైతుల కాడ నుంచి ఎంతైతే ధాన్యం కొంటున్నామో అంతే లెక్కలు రికార్డులలో ఉండాలి, అంతేగాని రైతును కింద మీద చేయొద్దు అని హెచ్చరిక చేసిండట. ఇక ఇదిట్లుంటే ఎవరైతే రైతులు ఎంఆర్ఓలకు ఫోన్ కొట్టి మాకు అన్యాయం అవుతుందని ఫిర్యాదు చేసిర్రో వాళ్ళంతా రావచ్చు, మీ తిప్పల తీర్చేతానికి మేం తయారున్నాం అని కొందరు ఎంఆర్ఓలు రైతులకు ఫోన్లు కొట్టి పిలిపించుకుర్రట. మరి ఇప్పటికన్నా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మంచి, లేకుంటే మాత్రం కథ అలాగుంటది అని ఖుద్దు సీఎం సరే చెప్తుండు. మరి ఇక చూడాలి ఎట్లా పనిచేస్తారో. పటాస్ న్యూస్ నడమిట్లా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సినిమాకు పోదాము అని నిన్నటి సంది ఒకటే తగిలింది మా చెల్లెలు. పుష్ప 2 సినిమాకు టికెట్లు బుకింగ్ చేయమని ఫోన్ల మీద ఫోన్లు కొడతనే ఉన్నది. జనాలు ఎక్కున్నారట, జర తగ్గినాక పోదాము అని అంటే అసలు ఇంటలేదు, చూడాలే అన్నట్టే చేస్తుంది. మరిగా ఎట్లయితుందో ఏమో గాని దేశం అంతా ఇప్పుడు పుష్ప 2 సినిమా హంగామనే నడిచింది. ఎక్కడెక్కడ ఏమేమయ్యింది, ఏమేం చేసిర్రు, మనం కూడా అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. టాకీసులల్లా పుష్పరాజు హంగామా చిన్నగా లేదు పోయినరి. హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్తు దిల్కుషాయిన్రు. బుధవారం మాపటీలు సురువైందంటే గురువారం మొత్తం నడిచింది జాతర, ఇంకా నడుస్తుంది. 3 ఏండ్ల సంది ఎదురు చూడంగా ఇన్నొద్దులకు వచ్చింది పుష్ప 2 సినిమా. అందుకే అభిమానులు టికెట్ 1000 రూపాయలన్నా సరే ఎగబడిపోయినరు. పాలాభిషేకాలు చేసిండ్రు, కాగితాలు చింపిపోసిండ్రు, పటాకులు కాల్చిండ్రు, బ్యాండ్ బాజా మోగిచ్చి స్టెప్పులు వేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది. అన్ని దిక్కుల పబ్లిక్ సంబురంగా సినిమా చూసిండ్రు. గానీ పట్నంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంజయ్ థియేటర్ కైనే ఆగమాగమైంది. మాపటీలు సినిమా చూడనికే పోయిన పబ్లిక్ హీరో వచ్చిండని ఒక్కటేసారి అటు ఇటు నూక్కునేటాలకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డరాట. అట్లయిగా తొక్కులాటలో ఓ తల్లి పిల్లగాని పానాల మీదకి వచ్చింది. ఉత్త పుణ్యానికి ఓ ఆడామె పానం పోయింది. పిల్లగాన్ని సుత దవాఖాన్ల చెరీకు చేసిండ్రు. టాకీస్ ఓనర్ల మీద పోలీసు కేసులు కూడా పెట్టిండ్రు. ముచ్చట తెలిసి ప్రజా సంఘాల లీడర్లు లొల్లికి దిగిండ్రు. బాధితులకు ₹1 కోటి పరిహారం ఇయ్యాలి, ప్రీమియర్ షోలు రద్దు చేయాలి అని పంచాది మోపు చేసిండ్రు. పోలీసోళ్ళు ఎటోళ్ళనట అరెస్టులు చేసి బండ్లు వేసుకొని పోయిండ్రు. సినిమా మీద అభిమానం పానాల మీదకి తీసుకొచ్చింది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అసలే పబ్లిక్ శీతం ఎగబడతాండ్రు. ఓ 2 దినాలు ఆగిపోయింటే అయిపోతుండే కదా అనుకుంటారట ఇంగింతమంది. ఏమైనా టాకీసుల కాడ రష్ అంటే రష్ ఉంటున్నది. జర సినిమాకు పోయే పబ్లిక్ చూసుకొని పోయినరి. చిన్న పొలగాన్లను ఇంటికాయనే పెద్ద మనుషుల దగ్గర ఉంచిపోయినరి. లేదో లాపడా మహారాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కూటమి జెండా ఎగిరేసింది. అంతే, ఇక నేను ముఖ్యమంత్రినంటే నేనే ముఖ్యమంత్రి అని ఎవళ్ళ కాళ్ళు పైరవీలు చేసిర్రు, పతారంతా చూపించుకిర్రు. పార్టీ పెద్దలు పొత్తులున్నాయి కదనయ్య, గా ముఖ్యమంత్రి కుర్చీలో ఎవళ్ళు కూసోబెట్టాలో మాకెరికేతి అని 2 వారాల సంది జుట్టంతా పీకుంటే ముచ్చట ఆఖరికి తెగింది. మరి ఎవళ్ళు ముఖ్యమంత్రి అయ్యిర్రు, ఎవళ్ళు ఉప ముఖ్యమంత్రి అయ్యిర్రో మనం కూడా చూడాలిగా. చలో. देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కుర్చీలకెక్కిండులో ఇన్నొద్దులు ఎవరి కాలే ముఖ్యమంత్రి అని అనుకునుడు కాదు, గా కుర్చీల ఎవరిని కూసోబెట్టాలో మాకు బాగా తెలుసు అని మొత్తానికి పువ్వు పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి పంచాయతీని తెంపిర్రు. అట్లిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను కుర్చీలో కూసోబెట్టిర్రు. బేస్తారం పొద్దుక బొంబాయి ఆజాద్ మైదానంలో నడిచింది ఈ ప్రమాణ స్వీకార కార్యం. మే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రక ముఖ్యమంత్రి అని అనిపించి ఒట్టు పెట్టించిండు. అట్లా ఒట్టు పెడుతుండగా
చెప్పంగానే సార్ అభిమానులు ఇంకా పార్టీ నాయకులు సప్పట్లు కొట్టి సంబరపడ్డారు. అటెంక ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్ ఇంకా శివసేన పెబ్బ ఏక్నాథ్ షిండే కూడా ప్రమాణం చేసిర్రు. అయితే దీనికంటే మొదలు ఏక్నాథ్ షిండే దేవేంద్రకు పెద్ద షరతే పెట్టిండట. ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, నాకు హోంశాఖ కూడా ఇయ్యాలే, అట్లయితేనే నేను అలుగా గులుగా అని కండిషన్ పెట్టిండట. అదిన్న ఫెడ్నావీస్ సారు దాందేముంది షిండన్న చూద్దాం తీ, నీ ముచ్చట పెద్ద సార్లకు చెప్తీ అని నచ్చ చెప్పిండట. అట్లిట్లా ముఖ్యమంత్రి ఇంకా ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ కార్యం ఒడిసింది. ఇక అసలే ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తున్న మీటింగ్ ఆయే. అందుట్లో పెద్ద సుట్టం లెక్క ప్రధాని మోడీ సార్ వస్తున్నాడాయే. అందుకే ఆజాద్ మైదానం అంతా పోలీసులు జల్లడబట్టిర్రు. మోడీ సార్ తో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం బాబు సారు ఇంకా కొన్ని బయటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు. అయితే ఆజాద్ మైదానం కాడ పార్కింగ్ సౌలత్ లేదు కాబట్టి వచ్చేటోళ్ళంతా రైళ్లు ఇంకా బస్సులలోనే రావాలి అని కోరిర్రట పోలీసోళ్ళు. అట్లిగా ఎసొంటి తక్లీఫ్ లేకుండా సీఎం ప్రమాణం కార్యం నిమ్మలంగా ఒడిచిందన్నట్లు. అవసరానికో ఆపతికో దేనికో దానికి గీ భూమి మీద అప్పు చేయని మనిషి దాదాపు లేనేలేడు. అయితే చేసిన గా అప్పును ఎమ్మటే తీర్స్తే ఏ లొల్లి పంచాది ఉండదు గాని తీర్చకుంటే మాత్రం లేని గోస అవుతుంటది. అందుకే కొందరు శరంగల్లోళ్ళు గీ బతుకు నాకొద్దు అని బలిమీటికి జీవి తీసుకుంటుంటారు. ఆగో గట్లనే ఒక అన్నకు మరి ఏ ఆపతొచ్చిందో ఏం కథనో గాని నేను పోతా అని బండేసుకొని పోయిండు. మరి ఎటు పోయిండు మనం కూడా చూద్దాం పార్రి. రైలు వచ్చే టైం అయిందయ్యా, ఎక్కడోళ్ళు అక్కడ ఆగాలి, గేట్లు వేస్తున్నామని గేట్ మ్యాన్ అటుపక్క ఇటుపక్క గేట్ దగ్గర వేసిండు. ఇక ఆగిన వాళ్ళంతా ఊరకు రైలు వస్తుందన్నారు, ఏడవాయ అని చూస్తుంటే ఇంతల్నే కీక్ కీక్ అనుకుంటా ఒక ఆయన 2 గిర్రల బండి దంచుకపోయిండు. అది చూసిన గేట్ మ్యాన్ ఇంకా బయట ఉన్న జనము ఊరక్కో వీడెవడ్రా ఏడతోలేనట్లు గీ పట్టాల మీద పోవట్టే అని బిత్తరపోయి చూసిర్రు. వెంటనే ఆ పట్టాల మీద వస్తున్న రైలుకు సమాచారం అందించి జర్ర చూసుకోర్రని చెప్పిర్రు. మరి రోడ్డంతా ఈడ్చిపెట్టి గీ పట్టాల మీద బైక్ వేసుకొని ఏం దాకా పోయిండు, ఏ వీటికి పోయిండని చూస్తే ఇగో గీది కథ. అదన్నట్లు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే నిజామాబాద్ జిల్లా నవీపేట మండల దార్యాపూర్ గేట్ దిక్కు గీ అన్న ఎవల్లో అప్పుల పాలై సద్దామని బండేసుకొని పట్టాల మీదకి వచ్చిండు. ఇక వచ్చినోన్ని వచ్చినా సీదా పోయి ఏదో ఒక రైలుకు గుద్దుకొని సద్దామని పట్టాల మీద రువ్వడుగా పోతుంటే గేట్ మ్యాన్ చూసి వస్తున్న రైలును ఆపేసి ఎగిరం చేసిండు. ఇక అధికారులు వచ్చి ఏందయా ఏడ తావులేనట్లు గీ పట్టాల మీదకి వచ్చినావు, ఇదేమన్నా హైవే రోడ్ అనుకున్నావా అని 4 సోట్లు పెట్టంగానే ముచ్చటంతా చెప్పిండట. అదిన్న రైల్వే అధికారులు గిట్లా చేస్తావా అనయా అని ఎమ్మటే రైల్వే పోలీసోళ్లకు మతల బంధిస్తే వాళ్ళొచ్చి పట్టుకుపోయిర్రు. ఆయన మనసులు అన్నాక ఏదన్నా ఒక తిప్పలు ఉంటది, అంత మాత్రాన గింతదానికి గంతదానికి సద్దాము అని అనుకుంటే భూమి మీద ఎవ్వళ్ళు మిగిలరు. ఏదన్నుంటే బతికి కొట్లాడాలే. కిస్మత్ మంచిగుండి బచాయించిండు, అదే రైలు తగిలితే 101 తునకలయ్యేటోడు. కాబట్టి గిట్ల చేసుడు మంచిది కాదు. తీసుకున్న అప్పు ఏమని తిప్పల పెడుతున్నోన్ని బతిలాడుకోర్రి, ఇనకుంటే అన్ని బుద్గరించుకోర్రి, అంతేగాని సావనైతే సావద్దు. ఈ నడుమ ఢిల్లీ ముచ్చట తీస్తే చాలు గాలంతా ఖరాబ్ అవుతుంది. మంచిగా లేదు కాబట్టి బాంబులు గాల్చొద్దు, డొక్కు బండ్లు రోడ్ల మీదకి తేవద్దు, ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడితే బండ్ల సప్పుడు బంద్ చేయాలి అని గీ ముచ్చట్లే యాదకొస్తున్నాయి. కానీ ఢిల్లీ పట్నం అంతా నిమ్మలబడే ముచ్చట ఇన్నొద్దులకు ఓటొచ్చింది. మరి గదేందో మనం కూడా చూడాలిగా. చలో నడువురు చూద్దాం. ఇన్నొద్దులకు ఢిల్లీ పబ్లిక్ కమ్మటి గాలి వీల్చుకుర్రు. తెల్లారి బయటికి వచ్చి అరే బాపురే మనం ఢిల్లీలోనే ఉన్నామా అని పర్షాన్ అయ్యిర్రు. ఎందుకంటే షానొద్దుల బట్టి ఢిల్లీ పట్నం అంతా గాలి ఖరాబ్ అయి ఆగమాగం అయ్యింది. ఎటు చూసినా చెదారము, డొక్కు బండ్లు, పటాకుల మూతలు, కంపెనీల పొగలతోని ఊపిరాడకుండా అయ్యింది. అసొంటి యాళ్లకు గిట్ల గాలి మంచుగవుడంటే వాళ్ళకిది గొప్ప ముచ్చట్నే. అయితే మొన్నగా నడుమ ఢిల్లీ పబ్లిక్ కు కొన్ని ఇచ్చంత్రమైన రూల్స్ పెట్టిర్రు సర్కారోళ్ళు. డొక్కు బండ్లు రోడ్ల మీదకి తేవద్దు, పండుగల పూట పటాకులు కాల్చొద్దు, ట్రాఫిక్ ఎర్ర లైట్ పడంగానే బండి ఇంజన్స్ అప్పుడు బంద్ చేయాలి అని గిట్ల తీరు ఇచ్చంత్రమైన రూల్స్ పెట్టి గాలి మరింత ఖరాబ్ కాకుండా మంచి ఇగ్రమే చేసిర్రు. ఆగొగ్గా ఇగ్రము మంచిగా పనిచేసింది. రూల్స్ పెట్టిన కాడ నుంచి ఇదివర దాకా పగడ్బందీగా అమలు చేసిర్రు కాబట్టే ఢిల్లీ పట్నం అంతా గాలి ఎల్లెమ్మే బాగయింది. మొన్నటి దాకా పీల్చుకుంటే లేనిపోని రోగాలు వస్తాయని అనుకుని బుగులు పడ్డ జనము ఇప్పుడు హమ్మయ్యా అని ముక్కులు నిండా వీల్చుకుంటుర్రు. అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో చూస్తే పట్నంలా చాలా దిక్కుల్లా 165 ఉన్నట్లు వచ్చిందట. అయినా సరే మునుపటి కంటే ఇది మా కాడ చాలా మంచిగాలే అనుకుంటా సంబరపడుతుర్రు ఢిల్లీ
ఢిల్లీ పబ్లిక్. తిండి లేకుంటే 2-3 రోజులు ఉండొచ్చు, అదే నీళ్లు లేకుంటే గట్టిగా ఓ దినమన్న ఉండొచ్చు, కానీ గాలి లేకుంటే మాత్రం నిమిషం కూడా ఉండలేం. అసొంటి గాలిని ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ రోజులు బతుకుతామని తెలిసి కూడా ఎవ్వలకేం పట్టనట్లు చేస్తుంటారు. అసొంటోళ్ల మీద ఇంకా గట్టి నజరేసి ఢిల్లీ పట్నం ఎగింత నిమ్మలంగా ఉండేటట్లు చూడుర్రి మేడం అని కోరుతుర్రుగ్గి ముచ్చటిన అక్కడి జనం. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఆలోచన చేయకుండా అట్లా పోయి అది గుర్తుద్దాం పర్రి. సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ లో ఇందిరా మహిళా శక్తి అనే పేరుతోని క్యాంటీన్ ను షురూ చేసిండు దాఖన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సారు. జర్రసేపు మాట ముచ్చట పెట్టి కలెక్టర్ క్రాంతి మేడంతో కలిసి ఛాయ్ తాగిండు. ఆ టెంక పండ్ల పని అని సారు పుట్టిన దినం కూడా ఆడనే చేసిర్రు. ఓ కేక్ తెప్పించి పెట్టంగానే మంత్రి సారు పదును లేని కత్తి అందుకొని పటుక్కున కోసిండు. ఆ టెంక నపరింత తిన్నారు. ఏదేమన్నా గాని ఈ నడుమ రాజనరసింహ సారు జోరు మాత్రం మామూలుగా లేదు పొర్రి. సర్కార్ హాస్టళ్ల పొంటి పొలగాళ్లకు ఎసొంటి తిండి పెడుతుర్రు. వాళ్ళ తిండి తికానా ఎట్లుందని అరుసుకుంటానికి పోయింది ఏలూరు కలెక్టర్ నాగరాణి మేడం. నుమంట్ర మండలం పొలమూరు అనే ఊళ్ళో ఉన్న హాస్టల్ కు పోయి చదువు ఎట్లుంది, పంతుళ్ళు యాళ్ళకొస్తుర్రా, అర్థమయ్యేటట్లు చెప్తుర్రా, లేకుంటే వచ్చి టైంపాస్ చేసి పోతుర్రా అని అత్త పత్త అరుసుకుంది. ఆ టెంక పొలగాళ్లతోని బంతి పువ్వకు కూసుంది. అందరితోని దండం పెట్టించి మొదలు మేడమే ఓ పద్యం అందుకుంది. ఇక కలెక్టర్ మేడం మమ్మలను చూస్తానికి వచ్చిందని తమ్ముళ్ల సంబరం చిన్నగా లేదు. సూపర్ మేడం, గిట్లనే వీలు చూసుకొని అన్ని బళ్ళు తిరుగుర్రి, అసలు కథ ఏందో మీకే ఎరకైతది అని అంటుర్రు గి ముచ్చటిన్నోళ్ళు.